హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అండ్ బిజినెస్ సైకిల్లో రికవరీ చెప్పుకున్నాం, డిప్రెషన్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు బూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏ స్ట్రాంగ్ అప్వర్డ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ బూమ్. సో ఆర్థిక కార్యకలాపాల్లో కూడా మనకి స్ట్రాంగ్, బాగా గట్టి అయిన అప్వర్డ్ ఫ్లక్చుయేషన్స్, పైకి మార్పులు అనేవి ఉన్నప్పుడు, గ్రోత్లు బాగా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని బూమ్ అంటాం అన్నమాట. బాగా బలంగా ఉంటాయి అన్నమాట బూమ్లో. సో యాజ్ ఎకనామీస్ ట్రై టు recover out of the phases of slowdown, recession and depression at times, the measures taken by the government as well as the private sectors might put economic activities in such which the economic systems fail to digest. సో ఎకనామీస్ ట్రై చేస్తున్నప్పుడు దేనికోసం, రికవర్ అవుట్ ఆఫ్ ద ఫేసెస్, స్లో డౌన్ అండ్ రెసెషన్, డిప్రెషన్ నుంచి రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ద మెషర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ ఏవైతే ఉన్నాయో, తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ సెక్టర్ కూడా. సో మైట్ పుట్ ఎకనామిక్ యాక్టివిటీస్ యాజ్ సచ్ విచ్ ద ఎకనామిక్ సిస్టమ్స్ ఫెయిల్ టు డైజెస్ట్. వీళ్ళు తీసుకునే చర్యలు ఏవైనా కూడా అప్పుడు ఎలా అవుతాయంటే ఎకనామిక్ సిస్టమ్ వాటిని జీర్ణించుకోలేకపోయినట్టుగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫేజ్ ఆఫ్ ది బూమ్. దీన్నే బూమ్ అంటారనమాట. ఏ సిచ్యువేషన్స్ అయితే గవర్నమెంట్ క్రియేట్ చేసుకుంటుందో అవే ఎకనామిక్ సిస్టమ్ జీర్ణించుకోలేకపోతుంది. సో ద మేజర్ ఎకనామిక్ ట్రైట్స్ ఆఫ్ ది బూమ్ మే బి లిస్టెడ్ యాజ్ గివెన్ బిలో. an accelerated and prolonged increase in the డిమాండ్లో బాగా వేగవంతంగా, ఫాస్ట్గా, ప్రొలాంగ్డ్, ఎక్కువ కాలం పెరుగుదల అనేది ఉంటుంది. పెరుగుదల ఉంటుంది డిమాండ్లో. సో ద డిమాండ్ పీక్స్ అప్ యాజ్ such a high level that it exceeds sustainable output or the production levels. డిమాండ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే పీక్స్ అప్ టు సచ్ హై లెవెల్, చాలా పైకి వెళ్తుంది. ఎట్లా, దట్ ఇట్ ఎక్సీడ్స్ సస్టైనబుల్ అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ లెవెల్స్ని కానీ, లేకపోతే స్థిరమైన ప్రొడక్షన్ కానీ, ఇంతవరకు ఉండాలని ఉంటుంది కదా, దాన్ని మించిపోతుంది ప్రొడక్షన్ అనేది. డిమాండ్ ప్రొడక్షన్ మించిపోయేలాగా, స్థిరమైన ప్రొడక్షన్ లేనట్టుగా, ఉత్పత్తిని స్థిరంగా లేనట్టుగా చేస్తుంది. సో ది ఎకానమీ హీట్స్ అప్ అండ్ ద డిమాండ్ సప్లై ల్యాగ్ ఈజ్ విజిబుల్. ఎకానమీ బాగా వేడెక్కిపోతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది, అండ్ డిమాండ్ సప్లైకి ల్యాగ్ అనేది ఏర్పడుతుంది. డిమాండ్ ఉన్నంతగా సప్లై ఉండదన్నమాట. సప్లై ల్యాగ్ అనేది కనిపిస్తుంది. సో ద మార్కెట్ ఫోర్సెస్లో మిస్ మ్యాచ్ జరుగుతుంది. అవేంటంటే డిమాండ్ అండ్ సప్లై డిసీక్విలిబ్రియం. డిమాండ్ అండ్ సప్లైకి డిసీక్విలిబ్రియం అనేది వస్తుంది. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది అనమాట, వేరుగా అయిపోతాయి. అండ్ టు క్రియేట్ ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్వర్డ్. సో ఎప్పుడైతే డిమాండ్కి సప్లై మ్యాచ్ అవ్వదో, మిస్ మ్యాచ్ ఉంటుందో, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పైకి వెళ్తుంది. The economy might face structural problems like shortage of investable The economy might face structural problems like ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థ? షార్టేజ్ ఆఫ్ ఇన్వెస్టబుల్ క్యాపిటల్, పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉండదు, పెట్టుబడి పెట్టే డబ్బు కొరత వస్తుంది. లోవర్ సేవింగ్స్ తక్కువగా ఉంటుంది, ఆదా చేసుకోవడం తక్కువగా ఉంటుంది. ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ సెల్లర్స్ మార్కెట్. లివింగ్ స్టాండర్డ్ అనేది పడిపోతుంది, జీవన శైలి పడిపోతుంది. అండ్ క్రియేషన్ ఆఫ్ సెల్లర్స్ మార్కెట్ అనేది క్రియేట్ చేసుకోలేరు. సో ద ఫేజ్ ఆఫ్ రికవరీ ఈజ్ కన్సిడర్డ్ గుడ్ ఫర్ ద ఎకానమీ అండ్ ఇట్ రీచెస్ ద స్టేజ్ ఆఫ్ బూమ్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ బెటర్. ద ఫేజ్ ఆఫ్ రికవరీ ఈజ్ కన్సిడర్డ్ గుడ్. రికవరీ ఫేజ్ అనేది మంచిగా కన్సిడర్ చేయబడింది ఫర్ ద ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థకి రికవరీ ఫేజ్ అనేది మంచిది. అండ్ ఇట్ రీచెస్ ద స్టేజ్ ఆఫ్ బూమ్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ బెటర్. బూమ్ స్టేజ్
బట్ ద బూమ్ హ్యాజ్ ఇట్స్ నెగిటివ్ సైడ్ ఆల్సో. సో బూమ్కి నెగిటివ్ సైడ్ కూడా ఉందన్నమాట. సో బూమ్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ బై ద ప్రైస్ రైజ్. బూమ్ జనరల్గా దేని నుంచి ఫాలో అవుతుంది? ప్రైస్ రైజ్ వస్తుంది. సో యాజ్ ఏ బూమ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ అప్వర్డ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ఎన్ ఎకానమీ, the supply side pattern of the economy starts lagging behind the pace of the accelerated aggregated demand. So as the boom is a strong upward fluctuation, boom అనేది స్ట్రాంగ్ అప్వర్డ్ ఫ్లక్చుయేషన్ కాబట్టి పైకి వెళ్ళే ఒక మార్పు కాబట్టి ఇన్ ఎన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో బూమ్ అనేది పైకి వెళ్తుందన్నమాట. సో గ్రోత్ పైకి చూపిస్తుంది. సో ద సప్లై సైడ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎకానమీ స్టార్ట్స్ లాగింగ్. సప్లై సైడ్ వెనుకబడి ఉంటుంది. సో బిహైండ్ ద పేస్ ఆఫ్ ది యాక్సిలరేటెడ్ అగ్రిగేటెడ్ డిమాండ్. సో డిమాండ్ పైకి వెళ్ళటం వలన, మొత్తం డిమాండ్ పెరగటం వలన సప్లై అనేది వెనుకబడి ఉంటుంది. బట్ ద డైలమా ఆఫ్ రికవరీ పుట్స్ ఎవ్రీ ఎకానమీ ఆన్ ద పాత్ టు బూమ్. సో డైలమా ఆఫ్ రికవరీ పుట్స్ ఎవ్రీ ఎకానమీ ఆన్ ద పాత్ టు బూమ్. సో రికవరీ అనే ఈ చిక్కు ఏం చేస్తుందంటే ప్రతి ఆర్థిక వ్యవస్థని కూడా భూమి యొక్క పాత్రలోకి తీసుకెళ్తుంది. దిస్ హ్యాస్ బీన్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్. సో ఇది డెవలప్డ్ వరల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. డ్యూరింగ్ 1990లో డెవలప్డ్ వరల్డ్లో ఇది ఒక ఎస్పెషల్లీ ఇన్ ద యుఎస్ ఎకానమీలో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ద సేమ్ సినారియో డెవలప్డ్ ఇన్ ద ఇండియా ఆఫ్టర్ ద ఎకానమీ రికవర్డ్ ఫ్రమ్ ద రెసిషనరీ పీరియడ్. సో సేమ్ సినారియో, ఇదే సీన్ ఇండియాలో కూడా జరిగిందనమాట. ఎప్పుడు? ఆఫ్టర్ ద ఎకానమీ రికవర్డ్ ఫ్రమ్ ద రెసిషనరీ పీరియడ్ 1996 నుంచి 1997 దాకా 2002 to 3 when the rate of inflation peaked to almost 8% for a few months. సో ఇప్పుడు ఈ టైంలో ఏమైందంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 8% దాకా వెళ్ళింది కొన్ని నెలల పాటు. సో మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఫెల్ట్ దట్ ఇండియన్ ఎకానమీ ఎట్ ద టైమ్ వాజ్ పాసింగ్ త్రూ ఏ ఫేజ్ ఆఫ్ బూమ్. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం ఫీల్ అయ్యారంటే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఆ టైంలో పాసింగ్ త్రూ ఏ ఫేజ్ ఆఫ్ బూమ్ ఫేస్లో వెళ్ళిందని చెప్పి అనుకున్నారు. అండ్ వీ హ్యావ్ సీన్ హౌ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఫేసింగ్ డిఫికల్టీ కంటైనింగ్ ఇన్ఫ్లేషన్ అరౌండ్ ద 5% మార్క్. Even the government accepted that the economy was overheating by mid-2007. సో గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసిందనమాట ఆర్థిక వ్యవస్థ బాగా వేడెక్కిపోయింది 2007 సగానికల్లా. సో ద సిమ్టమ్స్ ఆఫ్ ఓవర్ హీటింగ్ ఆర్ యాజ్ ఫాలోస్. దెర్ ఈస్ అ డౌన్ టర్న్ ఇన్ ద అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఆన్ ఓవరాల్ ఫాల్ ఇన్ ద డిమాండ్. సో అగ్రిగేట్ డిమాండ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. యాజ్ డిమాండ్ ఫాల్స్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద ఎకానమీ ఆల్సో ఫాల్స్. డిమాండ్ తగ్గిపోగానే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయిందనమాట, ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. సో యాజ్ ప్రొడ్యూసర్స్ కట్ డౌన్ దేర్ ప్రొడక్షన్ లెవెల్స్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ క్రియేటెడ్. ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులు ఏం చేశారు? వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్స్ని కట్ చేశారు, తగ్గించారు. అప్పుడు న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, కొత్త ఉపాధి మార్గాలు కూడా క్రియేట్ చేయటం ఆపేశారు. దస్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఫాల్స్. ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోయింది, అంటే నిరుద్యోగం పెరిగిపోయింది. యాజ్ డిమాండ్ కీప్స్ ఆన్ ఫెయిలింగ్ యూజువల్లీ ప్రొడ్యూసర్స్ స్టార్ట్ కట్టింగ్ డౌన్ దేర్ లేబర్ ఫోర్స్ టు అడ్జస్ట్ దేర్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో డిమాండ్ తగ్గిపోయే కొద్ది ప్రొడ్యూసర్స్ ఏం చేశారు? స్టార్ట్ కట్టింగ్ డౌన్ దేర్ లేబర్ ఫోర్స్, వాళ్ళ లేబర్ని కట్ చేశారు. ఎందుకోసం చేశారంటే ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి, వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి, ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు తగ్గించుకోవడానికి. సో లేబర్ కట్ ఈజ్ నాట్ ఫోర్స్డ్ హియర్ బట్ వాలంటరీ. ఇక్కడ లేబర్ని కట్ చేయటం అనేది ఫోర్స్డ్ కాదు, వాలంటరీ, అంటే వాళ్ళంతట వాళ్ళే. రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోయింది. If the government fails to rescue the economy from the face of recession, the dangerous stage of depression remains the logical follow-up. గవర్నమెంట్ కనుక ఈ స్టేజ్ నుంచి ఈ ఆర్థిక వ్యవస్థని దీని నుంచి కాపాడలేకపోతే ఈ రెసెషన్ ఫేస్ నుంచి నెక్స్ట్ డేంజరస్ స్టేజ్ ఏమొస్తుంది? డిప్రెషన్ వస్తుంది. ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆల్వేస్ రిమైన్స్ ఎట్ లోవర్ లెవెల్స్. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు తక్కువ లెవెల్స్లోనే ఉంటుంది, ద్రవ్యోల్బణం అనేది తక్కువగా ఉంటుంది. డిస్కరేజింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లెండింగ్. సో కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను కానీ అప్పులను కానీ డిస్కరేజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేయదు, అంటే వాటిని నిరుత్సాహం చేస్తుంది.
సో ఈ విధంగా భూమిలో ఏమవుతుందంటే ఫస్ట్ బాగా రికవరీ చేయడానికి రెసెషన్ నుంచి కానివ్వండి, డిప్రెషన్ నుంచి కానివ్వండి, స్లో డౌన్ నుంచి కానివ్వండి, రికవరీ చేయడానికి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ప్రైవేట్ సెక్టర్స్ మైట్ పుట్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ యాజ్ సచ్ దట్ ఎకనామిక్ సిస్టమ్స్ ఫెయిల్ టు డైజెస్ట్. వీళ్ళు చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సిస్టమ్ అనేది డైజెస్ట్ చేసుకోలేనంతగా మారిపోతాయి అన్నమాట. అవి ఏంటంటే లక్షణాలు ఏంటంటే యాక్సలరేటెడ్ అండ్ ప్రొలాంగ్డ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. సో డిమాండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ లెవెల్ కంటే, సస్టైనబుల్ అవుట్పుట్ కంటే, అంటే స్థిరమైన ప్రొడక్షన్ కంటే మించిపోతుంది. ఎకానమీ అనేది బాగా హీట్ అయిపోయి సప్లై ల్యాగ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్కి సప్లైకి మధ్య మిస్ మ్యాచ్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఓవర్ హీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే డౌన్ టర్న్, డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ పడిపోవటం వల్ల లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో డిమాండ్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లేబర్ అనేది కట్ చేసుకుంటారు, వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవటం కోసం, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం కోసం. సో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బూమ్ అండ్ ద రికవరీ ఫేస్లో ఓవర్ హీటింగ్ వచ్చినప్పుడు జరిగేది. రెసెషన్, దిస్ ఈజ్ సమ్వాట్ సిమిలర్ టు ద ఫేస్ ఆఫ్ డిప్రెషన్. రెసెషన్ అంటే డిప్రెషన్కి సిమిలర్గా ఉంటుంది. వీ మే కాల్ ఇట్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్. దీన్ని మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అనొచ్చు రెసెషన్ని. ఫ్యాటల్ ఫర్ ఎకానమీస్ యాజ్ దిస్ మే లీడ్ టు డిప్రెషన్ ఇఫ్ నాట్ హ్యాండిల్ విత్ కేర్ అండ్ ఇన్ టైమ్. సో రెసెషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే మన దురదృష్టం కొద్దీ ఆర్థిక వ్యవస్థలు ఏమవుతాయంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. ద ఫినాన్షియల్ క్రైసిస్ విచ్ ఫాలోడ్ ద యుఎస్ సబ్ప్రైమ్ క్రైసిస్ ఇన్ ఆల్మోస్ట్ ద హోల్ యూరోప్ అమెరికన్ ఎకానమీస్ హ్యాస్ బేసికల్లీ బ్రాట్ ఇన్ సివియర్ రెసెషనరీ ట్రెండ్స్ దేర్. సో ఫినాన్షియల్ క్రైసిస్ ఎప్పుడైతే యుఎస్ సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చిందో ఆల్మోస్ట్ మొత్తం హోల్ యూరో అమెరికన్ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా బేసిక్గా ఏంటంటే సివియర్ రెసెషనరీ ట్రెండ్స్లో ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి వచ్చింది. సో మేజర్ ట్రేడ్స్ ఆఫ్ రెసెషన్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఆర్ సిమిలర్ టు దట్ ఆఫ్ డిప్రెషన్ ఎక్సెప్ట్ ద పాయింట్ ఆఫ్ ద డిప్రెషన్ డిస్కస్డ్ ఎర్లియర్. సో మేజర్ ట్రేడ్స్ ఆఫ్ రెసెషన్ అంటే చాలా వరకు డిప్రెషన్కు ఈక్వల్గా ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ జనరల్ ఫాల్ ఇన్ డిమాండ్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ టేక్ డౌన్ టర్న్. సో జనరల్ ఫాల్ ఇన్ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాలు అనేవి తక్కువగా జరుగుతాయి కాబట్టి. ఇన్ఫ్లేషన్ రిమైన్స్ లోవర్ అండ్ షోస్ ఫర్దర్ సైన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. ద్రవ్యోల్బణం అనేది తక్కువగా ఉంటుంది, ఇంకా పడిపోయే ఛాన్సులు కూడా చూపిస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ రేట్ ఫాల్స్, ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. ఇండస్ట్రీస్ రిసార్ట్ టు ప్రైస్ కట్స్ టు సస్టైన్ దేర్ బిజినెస్. ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళ బిజినెస్లని నిలుపుకోవడానికి ప్రైస్ కట్స్ అనేవి చేస్తాయి. సో ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 1996 to 97 ద ఇండియన్ ఎకానమీ వాజ్ టేకెన్ అప్ బై ద సైకిల్ ఆఫ్ రెసెషన్. 96 నుంచి 97 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఏం చేస్తుంది, రెసెషన్ సైకిల్లో ఉంది. బేసికల్లీ డ్యూ టు జనరల్ డౌన్ టర్న్ ఇన్ ద డొమెస్టిక్ యాజ్ వెల్ as ఫారిన్ డిమాండ్స్ ఇనిషియేటెడ్ బై ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కరెన్సీ క్రైసిస్ ఆఫ్ మిడ్ 1980. దేనివల్ల జరిగిందంటే జనరల్ డౌన్ టర్న్ ఇన్ డొమెస్టిక్ యాజ్ వెల్ as ఫారిన్ కరెన్సీ. సో ఫారిన్ డిమాండ్స్ దేశం లోపల కానీ బయట నుంచి కానీ డిమాండ్స్ తక్కువగా ఉండటం వల్ల దేనివల్ల ఇనిషియేట్ అయింది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కరెన్సీ క్రైసిస్ వల్ల ఇది వచ్చింది. సో ద హోల్ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వాజ్ derailed and it was only by the end of 2001-2 that the economy was able to recover. So by the end of 2001-2 ఎండ్ కల్లా ద ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థ రికవర్ అవ్వగలిగింది. సో వాట్ మే ద గవర్నమెంట్ డూ టు రెస్క్యూ ద ఎకానమీ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ రిసెషన్. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ద యూజువల్ రెమెడీస్ ఆర్ గివెన్ బిలో. రెమెడీస్ ఇక్కడ ఇచ్చారు. ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షుడ్ బి కట్ డౌన్ సో దట్ ద కన్స్యూమర్స్ హ్యావ్ హైయర్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ పేయింగ్ డైరెక్ట్ ట్యాక్స్
దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం డైరెక్ట్గా మనం మన ఆదాయానికి కోసం పే చేసేది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని మీద పే చేస్తాం కదా, అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతుంది. షుడ్ బి అలాంటి ట్యాక్సెస్ అనేవి కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో దట్ కన్స్యూమర్స్ హ్యావ్ హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్స్. కన్స్యూమర్స్కి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కువ ఉంటాయి ట్యాక్స్లు తగ్గించినప్పుడు. సో ఇన్కమ్ ఆఫ్టర్ పేయింగ్ డైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ పే చేసిన తర్వాత, ఇన్కమ్ ట్యాక్స్ని పే చేసిన తర్వాత ఖర్చు పెట్టుకోవడానికి ఉన్న డబ్బులే డిస్పోజబుల్ ఇన్కమ్స్ అనమాట. సో ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గుడ్స్ షుడ్ బికమ్ చీపర్ ఆన్ ద అదర్ హ్యాండ్. ఒకవైపు ట్యాక్స్లు తగ్గించాలి, ఇంకోవైపు గూడ్స్ అనేవి చీప్ అవ్వాలి, సరుకులు చీప్గా రావాలి, అన్ని ఏవైనా కానీ. దస్ దేర్ ఈజ్ ఎ హోప్ దట్ డిమాండ్ మైట్ పికప్. అప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, రేట్లు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది పెరగవచ్చు అనమాట. సో ఇక్కడ అదే కదా, రిసెషన్లో డిమాండ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని పోగొట్టడానికి, డిమాండ్ని పెంచడానికి రేట్లు తగ్గించాలి, ట్యాక్సులు తీసేయాలి. సో ద బర్డెన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎస్పెషల్లీ ద ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఆర్ స్లాష్డ్ టు ఎన్హాన్స్ ద డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ని పెంచడానికి డైరెక్ట్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, డైరెక్ట్ ట్యాక్స్లు అంటే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఇవి ఇన్కమ్ ట్యాక్స్లు, డివిడెండ్ ట్యాక్స్లు, ఇంట్రెస్ట్ ట్యాక్స్లు ఇవి కట్ చేయాలి. ఎందుకోసం, టు ఎన్హాన్స్ ద డిస్పోజబుల్ ఇన్కమ్. ఖర్చు పెట్టుకునే డబ్బుని పెంచడానికి ఇవి చేయాలన్నమాట. సో ద ఇన్కమ్ ఆఫ్టర్ డైరెక్ట్